ప్రభుత్వం సాంఘిక సంక్షేమ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలోని కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ చిట్టిబాబుకి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని జిల్లా సహాయక కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం వెంటనే, ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం వెంటనే, ఏర్పాటు చేయాలి, కొనసాగించాలి ప్రభుత్వ కళాశాల మధ్యాహ్న భోజనం వెంటనే, కొనసాగించాలి, కొనసాగించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం వెంటనే, కొనసాగించాలి, పరిష్కరించాలి హాస్టల్ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి, పరిష్కరించాలి హాస్టల్ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి, పరిష్కరించాలి హాస్టల్ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి హాస్టల్ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి హాస్టల్ సమస్యలు వెంటనే, అమలు చేయాలి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం వెంటనే, అమలు చేయాలి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం వెంటనే, वर्क జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం వెంటనే, అమలు చేయాలి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం వెంటనే. జిందాబాద్ 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 చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం వెంటనే, ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం వెంటనే, ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం వెంటనే, ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం వెంటనే. ఏర్పాటు చేయాలి, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం వెంటనే, 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 చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం వెంటనే, ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం వెంటనే, ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం వెంటనే. జిందాబాద్ 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 ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని, ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని, ఏర్పాటు చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే, 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 పరిష్కరించాలి రాష్ట్రంలో ఉన్న హాస్టల్ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి రాష్ట్రంలో హాస్టల్ సమస్యలు వెంటనే,
సాంఘిక సంక్షేమ హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. హాస్టల్ సమస్యలు వెంటనే జిందాబాద్ 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 జిందాబాద్. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం వెంటనే ఏర్పాటు చేయాలి. 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 జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం వెంటనే వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సమైక్య వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సమైక్య చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు తహసీల్దార్ ఆఫీస్ పోరాడు ఏర్పాటు చేయాలి. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం వెంటనే 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 ఏర్పాటు చేయాలి. జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం వెంటనే రాయదుర్గం పట్టణంలోని ఎంఆర్ఓ కాలేయం దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాటీ పోస్టులు భర్తీ చేయాలని, అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే ఏవైతే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ను మూసివేతారో ఆ మూసివేసే విధానాన్ని రద్దు చేసి ఏవైతే మూసివేయబడ్డావో అవి పునః ప్రారంభించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులు పొట్ట చేత పట్టుకొని హాస్టళ్లకు వచ్చి చదువుతున్నారు. గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పేసి వాళ్ళు కల్లిబిల్లి మాటలు చెప్పారు. ఇప్పటి కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా మౌలిక వసతులు కల్పించుకోకుండా, అలాగే విద్యార్థులకు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత భవనాలు ఏర్పాటు చేయకోకుండా కల్లిబిల్లి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏర్పడిందో ఎన్డీఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, మీరైనా ఇప్పటి